ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదు? చూడకూడదని చెప్పాక కూడా అడిగితే బాగుండదంటీ. పార్వతి మనోభావాలు దెబ్బతింటాయి. అబ్బో, దీనికి కూడా మనోభావాలు ఏడ్చాయా? భవానీ, ఇన్సల్ట్ చేయకు. చూడకూడదని చెప్తుంది కదా. అమ్మకు అర్థమైంది, నీకే అర్థం కాలేదు పిన్ని. పోన్లేండి ఆంటీ, పొరపాటు జరిగింది. అప్పుడెలాగో దేవ నా మెళ్ళు 3 ముళ్ళు వేయలేదు కదా. ఇప్పుడు తెగిన ఈ గొలుసుకి ముడేసి దేవా చేత్తో 3 ముళ్ళు వేయించుకుంటాను. రాదేవా, తీసుకో, నా మెళ్ళవి తీసుకోదేవా. ఆగు నీలంబరి, ఆగు. మంగళసూత్రాలు ఏ టైంలో పడితే ఆ టైంలో వేసుకోకూడదు. దానికో పద్ధతి, ఆచారము ఉంటాయి. చిన్నబాబు, సిద్ధాంతి గారికి కాల్ చేయండి. చెప్పు మహేంద్ర. నమస్కారం సిద్ధాంతి గారు. మా అమ్మ మాట్లాడుతుందంట, ఒక్క నిమిషం. నమస్కారం సిద్ధాంతి గారు. నమశివాయ. చెప్పమ్మా. పొరపాటున నీలాంబరి మెళ్ళలో మంగళసూత్రాలు తెగిపోయాయి. ఏదైనా కీడు జరుగుతుందేమోనని కంగారుగా ఉంది. కంగారు పడకండి, దేవేంద్రుడి కట్టిన తాడైతే కాదు కదా. అంటే విలువ లేదని కాదు తల్లి, ప్రతి మాంగళ్యానికి విలువ ఉంటుంది. దాన్ని కాపాడుకునే వాళ్ళని బట్టి నీలాంబరిని పూజగదిలోకి వెళ్లి అమ్మవారి దగ్గరుండే పసుపు కుంకాలను పెట్టుకుని ఆ సూత్రాలను తనే మెళ్ళలో వేసుకోమనండి. అలాగే సిద్ధాంతి గారు, ఉంటానండి. మంచిదమ్మా. నీలాంబరి ఆంటీ, అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టుకుని నిన్నే ఆ తాళిబుట్టును మెళ్ళలో వేసుకోమన్నారు. ఇక నుండి జాగ్రత్తగా మసులుకో. ఇంకోసారి పెరిగితే పరిహారాలుండవు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,